పవిత్ర జయరాం గారు తన జీవితంలో ఎన్నో కష్టాలను పడ్డారు. ముఖ్యంగా తనకు పెళ్ళైన తర్వాత తన కష్టాలు తారాస్థాయికి వెళ్ళిపోయాయి. తన మొదటి భర్త తనని ఎన్నో ఇబ్బందులు పెట్టాడు. ఇక ఆ తర్వాత ఆమె తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని బెంగుళూరుకు ఆమె తన జీవిత పయనాన్ని మొదలుపెట్టారు. ఆ సమయంలో ఎన్నో చిన్న చిన్న పనులు చేస్తూ వచ్చారు. ఒక పూట తినక, ఒక పూట తిని ఎన్నో కష్టాలు పడుతూ ఆర్థికంగా నిలదొక్కుకోలేక ఇబ్బందులు పడుతూనే ఇక ఆఖరికి సీరియల్ వైపు, ముఖ్యంగా బుల్లితెర వైపు అడుగులు వేశారు. అయితే ఇక పవిత్ర జయరాం చనిపోయిన తర్వాత తన మొదటి భర్త ఆఖరిసారి కడుచూపుకి రావటం జరిగింది. అయితే అక్కడికి వచ్చిన తన మొదటి భర్త కనీసం ఒక 5, 10 నిమిషాల కన్నా ఎక్కువగా లేకుండా అక్కడి నుంచి వెళ్ళిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఇక పవిత్ర జయరాంకు తోడుగా తన రెండవ భర్త చంద్రకాంత్ పిల్లలతో పాటుగా తన అక్క, అలాగే తన అక్క పిల్లలు, ఇంకా కుటుంబ సభ్యులు, కొంతమంది స్నేహితులు అండగా నిలిచారు. 'త్రినేని' సీరియల్‌కి సంబంధించిన చందు గౌడ కూడా తన ఆఖరి చూపు కోసం వచ్చి, అక్కడ చాలాసేపు ఉండి, ఆమెను ఆఖరిసారి తనివి తీరా చూసుకుని, కళ్ళెమ్మట నీళ్లు పెట్టుకుని, భావోద్వేగంతోనే వెనుతిరిగాడు.